ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా 27 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలై సిరీస్ను 1-2తో చేజార్చుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 387 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో జోస్ బట్లర్ కేవలం 13 బంతుల్లో 41 పరుగులతో చెలరేగగా, భారత బౌలర్ గుర్నూర్ బ్రార్ తన స్పెల్లో ఏకంగా 97 పరుగులు సమర్పించుకోవడం మ్యాచ్పై తీవ్ర ప్రభావం చూపింది. అనంతరం 388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్లు శుభమన్ గిల్, రోహిత్ శర్మ 138, 147 పరుగుల భాగస్వామ్యంతో అద్భుతమైన శుభారంభాన్ని అందించారు. కండరాల నొప్పులతో ఇబ్బంది పడుతూనే అద్భుత సెంచరీ సాధించిన రోహిత్, లార్డ్స్లో వన్డే శతకం సాధించిన తొలి భారత బ్యాటర్గా రికార్డు సృష్టించగా, కోహ్లీతో కలిసి మరో 113 పరుగులు జోడించి విజయంపై ఆశలు రేపాడు. అయితే రోహిత్ అవుటైన తర్వాత ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వరుసగా పెవిలియన్ చేరడంతో మిడిలార్డర్ కుప్పకూలింది. ఇంగ్లాండ్ బౌలర్ సామ్ కరన్ 4 వికెట్లు పడగొట్టి భారత పతనాన్ని శాసించడంతో టీమిండియా 7 వికెట్లకు 360 పరుగులకే పరిమితమైంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పందిస్తూ, బౌలింగ్ సమయంలో చివరి 3 ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇవ్వడం, అలాగే ఛేదనలో నెమ్మదించిన పిచ్పై కీలక సమయంలో వికెట్లు కోల్పోవడమే తమ ఓటమికి ప్రధాన కారణాలని, అద్భుత పోరాటం చేసిన రోహిత్ శర్మ ఇన్నింగ్స్ వృధా కావడం బాధాకరమని విశ్లేషించాడు.